ఎంత అలర్ట్గా ఉన్నప్పటికీ ఇది ఎలా జరుగుంటుంది? అదే అమ్మా నాకు అర్థం కావట్లేదు. అయినా ఇందు, అందరూ నిన్ను ఏమీ తెలియని పిల్లలాగే చూస్తున్నారు. కానీ ఇప్పుడు నా బిడ్డకి ఒక ఆపద అని నువ్వొక దేవతలాగా వచ్చి కాపాడావు. చూసావా బంగారి, ఇందుకి ఏదో తెలిసింది, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చి ఆపింది. నువ్వే తొందరపడ్డావు. ఏడవకిందు, అక్క తెలియకుండా కొట్టేసింది. సారీ ఇందు. ఇందు సారీ ఇందు. అక్కకి నువ్వేం చెప్తున్నావో అర్థం కాలేదు కదా. మామయ్య చాలా పాపం కదా. ఆయనకి ఆక్సిజన్ మాస్క్ తీసేస్తే బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కదా. అందుకనే అక్క కోప్పడింది. అక్క సారీ చెప్తుంది కదా. ఏడవకు, సారీ ఏడవకు ప్లీజ్ ఇందు. ఇంద్రాణి, బావా బావా. ఏ ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది బంగారం? అక్క కొట్టింది. అయ్యో, అక్క కొట్టిందా నిన్ను? ఎంత పొగరు నీకు! ఏయ్, ఎందుకు తన్ను కొట్టావు? అంటే తెలియకుండా పిల్లల మీద చేయి చేసుకుంటావా? కొంచెమైనా సెన్స్ ఉందా? ఏంటి నా మీద నువ్వు కోపం ఇప్పుడు మీ చెల్లి మీద చూపిస్తున్నావా? తెలియక చేశానండి. ఇందు సారీ మా. నేనేం చేస్తే నీకు కోపం తగ్గుతుంది? నువ్వేం చేయక్కర్లేదులే. ఇందు మీద చెయ్యేసావో చెయ్యి తీసేస్తాను చెప్తున్నాను. నా మీద నువ్వు కోపాన్ని పాప మీద చూపిస్తావా? ఇందు సారీ ఇందు. అక్క తెలియకుండా చేసింది. అక్క నీకు ఐస్ క్రీమ్ కొనిస్తుంది. ఓకే? ఐస్ క్రీమ్ సరే, నేను తీసిస్తాను. బావా ఐస్ క్రీమ్. నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదంట, నేనే తీసుకెళ్ళాలంట. ఇందు, మనం బయలుదేరదామా? అక్క ఐస్ క్రీమ్. ఓ, మనం ముగ్గురం కలిసి వెళ్దామా? సరే వెళ్దాం పదండి. రామ్మా. ఇందుకి ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? మ్యాంగో. ఇందు నచ్చిందా? సూపర్ గా ఉంది. తిను తిను తిను. ఇందు, ఇంకేమైనా తింటావా? ఇంకో ఐస్ క్రీమ్ తీసుకున్నానా? సరే, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. అక్క ఏసి అన్న మామ మామ. ఏమంటున్నావమ్మా? ఏసి అన్న అక్కడ. ఏసి అన్న ఏసి అన్న. ఏమంటున్నావు ఇందు నువ్వు? ఏసి అన్న మామ. వీడేనా ఇది? నేను వస్తున్నాను సార్. ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు పంపారు నిన్ను? నువ్వెవరు? నువ్వే కదా ఏసీ రిపేర్ చేయడానికి జాన్సమ్మ ఇంటికి వచ్చావు. అవును. సిలిండర్లో ఏం కలిపావురా? నేనేం కలపలేదు.
పోలీసులకి చెప్పానంటే నీ మక్కలు ఎరగదీస్తారు. మర్యాదగా నిజం చెప్పు. లేదు మేడం, నేనేం కలపలేదు. రేయ్, ఆహా. చెప్తావా లేదా? నేను చెప్పేది నిజం మేడం. వాళ్ళు డబ్బులు ఇచ్చి నన్ను ఈ పని చేయమన్నారు మేడం. అందుకే నేను సిలిండర్లో పాయిజన్ గ్యాస్ కలిపాను మేడం. దుర్మార్గుల్లారా, ఎవడ్రా మీకు డబ్బులిచ్చింది? ఆ దొరనే కదా? ఆ, దొరనా? దొర ఎవరు? ఆ ఇంట్లో పొడుగ్గా ఒకడున్నాడే, ఆయనే కదా నీకు డబ్బులిచ్చింది? ఆ, లేదు మేడం, ఒక అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడింది మేడం. ఆవిడ ఎవరో ఏంటో నాకు తెలియదు మేడం. నాకు డబ్బులు పంపించి ఆ పని చేయమన్నారు మేడం. అమ్మాయా? అవును మేడం. దానికి మించి నాకేం తెలియదు మేడం. ఏదో డబ్బు కాసిపడి అలా చేశాను మేడం. నాకేం తెలియదు మేడం, నన్ను వదిలేయండి. ఎట్టెళ్ళిపోయారు? మేడం మేడం ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. తెలియక చేశాను మేడం, నన్ను క్షమించండి మేడం. ఏంటి ప్రాబ్లం? ఎవరతను? ఎవ్వరిని వదలవా నువ్వు? ఏం లేదు రవి సార్. ఇందు పాప, ఐస్ క్రీమ్ తింటావా? మరి వెళ్దామా? పదండి. అత్తయ్య, ఆయన కొంచెం కొంచెంగా రికవర్ అయ్యి వస్తున్నారు. ఇప్పుడే ఇదంతా జరగాల? రికవర్ అయ్యేటప్పుడే ఇలా జరుగుతోందేంటి? నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. భయపడ్డానికి ఏమీ లేదు మీనా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అంతే. నా మనసు నాకు నా కొడుకు నయం అయ్యి తిరిగొస్తాడనే చెప్తోంది. కానీ ఎక్కడో తప్పు జరుగుతోంది. బంగారి, ఆ సిలిండర్ కంపెనీ నుంచి రిపోర్ట్ వచ్చిందా? వచ్చిందమ్మా. ఏముంది అందులో? బంగారి చెప్పు, ఏం రాసుంది? ఆ సిలిండర్లో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉందంటమ్మా. అందుకనే అలాంటి స్మెల్ వస్తుంది అంటున్నారు. గ్యాస్ కొంచెం లీక్ అయిందని చెప్తున్నారు. సరే, రిపోర్ట్ చూపించు. ఎదిగోండమ్మా. ఇదే అత్తయ్య నేను మొదటి నుండి చెప్తున్నాను. మీరు ఇంకేదో తప్పు జరుగుతున్నట్టు అనుమానంతో ఊగిపోతున్నారు. మన ఇంట్లో మనల్ని కాదని ఇంకేం జరుగుతుంది అత్తయ్య? మంచి టైం బంగారి, ఇందు కాపాడింది. లేదు అంటే జయరామ్మనికి దూరమై ఉండేవాడు. పిల్లలు దేవుడు ఒకటే అని చెప్తారు. ఇందు నిజంగా దేవతలాగే వచ్చింది.